అందరికీ నమస్కారం. మనకు ఆన్ 30th ఏప్రిల్ మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. 194 బిఎన్ఎస్ఎస్ అంటే అన్యాచురల్ డెత్, సస్పిషియస్ డెత్ అని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. సో మనం వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసాము. విక్టిమ్ డిసీజ్డ్ ఎవరంటే బద్రిపల్లి పద్మజాని, 31-year-old లేడీ, మ్యారీడ్ లేడీ, పిల్లలు ఉంది. అండ్ ఇనిషియలీ మనం వెళ్ళి ఆన్ స్పాట్కి వెళ్ళి చూసాము. అప్పుడే మనకు 1-2 కంప్లైంట్స్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది డౌట్ ఉంటుంది, సస్పిషన్స్ ఉంటుంది, ఇది న్యాచురల్ డెత్ కాదు అని. ఇమీడియట్లీ వి రిక్వైర్ ద బాడీ. మనం పోస్ట్ మార్టంకు పంపాము. అక్కడ పోస్ట్ మార్టంలో మనకు 1-2 క్లూస్ దొరికింది. ఆన్ ద బేస్ ఆఫ్ దోస్ క్లూస్ మనం మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసాము. అప్పుడు మనకు ఈ అమ్మాయి, డిసీజ్డ్ అమ్మాయి హస్బెండ్ మీదే మనకు డౌట్ వచ్చింది, బద్రిపల్లి కిరణ్ కుమార్. సో ఇన్వెస్టిగేట్ మళ్ళీ చేసినప్పుడు వీ కలెక్టెడ్ ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డ్స్, వాట్సాప్ సర్చ్ హిస్టరీ అందరూ చూసిన తర్వాత మనకు వీ గాట్ ద ట్రూత్. వాళ్ళు కూడా కన్ఫెస్ చేశారు. ద కన్ఫెషన్ వాజ్ దాట్ ఇనిషియలీ he did not was not on good terms with his wife. చాలా ఇబ్బంది, he went through a lot of problems అని చెప్పాడు. సో the main motive being that ఇతనికి this wife was an obese person, ఎక్కువ తింటారు, ఓవర్ వెయిట్గా ఉంటారు, అండ్ దట్ ఇతనికి she acted in a way that that made him look bad in front of society. నైట్ వేర్ చేసి బయట రావడం, ద వే షీ టాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దీస్, ఇదే నా మోటివ్, నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. సెకండ్, ఇది ఇంకొకటి మనం యాంగిల్ అన్కవర్ చేసాము. ఇతనికి 1 year ముందు ఒక ఇల్లీగల్ అఫైర్ కూడా ఉంది. అప్పుడు హీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ అనదర్ లేడీ అరౌండ్ 1 year బ్యాక్ వెన్ హీ వాజ్ ఇన్ హైదరాబాద్. తర్వాత మనం ఆ లింక్ కూడా మనం వెరిఫై చేసాము. దట్ లేడీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ వే విత్ ద మర్డర్ అంటిల్ నౌ, మన ఇన్వెస్టిగేషన్, అకార్డింగ్ టు అవర్ ఇన్వెస్టిగేషన్. సో ది అక్యూజ్డ్ ఏం చేశాడంటే, హీ డిసైడెడ్ టు కిల్ హిస్ వైఫ్. ఇనిషియలీ అతను అంత యూట్యూబ్, గూగుల్లో సర్చ్ చేశాడు, ఎట్లా హౌ టు కిల్, హౌ టు పాయిజన్, మోస్ట్ స్పెసిఫిక్లీ ఎట్లా పాయిజన్ యూజ్ చేసి చంపవచ్చు అని. అండ్ అతనికి ఒక యూట్యూబ్లో ఒక లింక్ దొరికింది. ఆ లింక్లో ఒక నంబర్ దొరికింది. హీ టాక్ టు దట్ నంబర్, పర్చేస్ దట్ పర్టికులర్ పాయిజన్ ఫ్రమ్ దట్ పర్సన్. యూస్ చేసి అతను ఒక స్వీట్లో పెట్టి వైఫ్కి ఇచ్చాడు. వైఫ్ ఇమీడియట్లీ బికేమ్ అన్కాన్షియస్, ఫెల్ ఆన్ ద ఫ్లోర్. ఈ అందరూ 30th నైట్ జరిగింది, 29th నైట్ జరిగింది. అండ్ ఆమె కింద పడిపోయిన తర్వాత షీ వాజ్ స్టిల్ కాన్షియస్, సెమీ కాన్షియస్. అప్పుడు ఇతనికి డౌట్ వచ్చి ఒక పిల్లో ఆమె మీద పెట్టి ఆన్ ద హెడ్, ఇతను హీ వాజ్ నీలింగ్ ఆన్ దట్ లేడీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో ఆల్రెడీ పాయిజన్ వాజ్ యాక్టింగ్ ఆన్ దట్ బాడీ, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్మదరింగ్ కూడా అయింది. సో ఆఫ్టర్ క్లోజ్ టు half an hour to 40 minutes అతను అట్లే కూర్చాడు on the head of the accused by laying a pillow on the head of the victim. Adi tarvata he acted as if nothing happened, and atanu he just went back to sleep normal, went back to his own duties. This was at around 2 to 3:30 in the morning. Malli he called his parents, and parents పిలిపించి ఇతను చెప్పాడు, నా వైఫ్ just she fell on her own accord, and she is not responding అని చెప్పారు. Then once they called the doctors, అందరూ వచ్చిన తర్వాత they check for the pulse and everything, and declared her dead. ఈ తర్వాత మనకు కంప్లైంట్ వచ్చింది, and on investigation we found out all these details. సో ఇప్పుడు we have
సెక్యూర్డ్ ద అక్యూస్డ్, అరెస్ట్ చేసాము అండ్ వీ విల్ బి సెండింగ్ రిమాండింగ్ హిమ్ ఇమీడియట్లీ. ఇప్పుడు మనకి ఇంకా ఒక లింక్, ద పర్సన్ హూ సోల్డ్ ద పాయిజన్, ఎతను అమ్మేశాడు ద పాయిజన్. అండ్ వాట్ డస్ యూ డూ, అతను ఇది ఆ లైన్లో మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వీఆర్ అన్కవరింగ్ హిస్ లొకేషన్ లింక్స్. అతను ఈజ్ ఇన్కమింగ్ ఎట్ నౌ. హీ హ్యాడ్ స్విచ్డ్ ఆఫ్ హిస్ ఫోన్ అండ్ దెన్ ఈజ్ ఆన్ ద రన్. సో మనం అంత వీఆర్ ట్రైంగ్ టు ట్రేస్ హిమ్ అవుట్. సో దిస్ ఇస్ ద కేస్. అండ్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ విత్ వాట్ ఎవర్ ద క్రైమ్, మనం ఐ బిలీవ్ ఇన్ జస్ట్ బిల్డింగ్ అప్ body of evidence and then acting on it. So we are working out on all links, and will definitely it will definitely lead to those people who are engaging in big scale betting and gambling, especially cricket betting. So manam visarichamu, we are working out links, information, everything, intelligence.